హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఆంధ్రాలో పెళ్లి భోజనాల్లో ఈ వంకాయ పకోడీ అనేది తప్పకుండా ఉంటుంది. పెళ్లి భోజనాలనే కాదు, ఏ చిన్నపాటి ఫంక్షన్ అయినా కూడా ఆంధ్రాలో క్యాటరింగ్ వాళ్ళు ఈ వంకాయ పకోడా రెసిపీని తప్పక చేసి తీరుతారు. ఈ వంకాయ పకోడీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకుని చేస్తే ఏ రెసిపీ అయినా కూడా చేయడం చాలా ఈజీ అండి. ఇంకా లేట్ చేయకుండా ది బెస్ట్ క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. దీనికి ముందుగా ఒక 1/2 కేజీ వంకాయలు ఉప్పు నీళ్ళల్లోకి ఇలా బారు ముక్కల్లా కట్ చేసుకుని తీసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక అరకప్పు శనగపిండి, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని పిండి అనేది మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా కొంచెం గట్టిగా కలుపుకొని తీసుకోండి. దీంట్లో మరీ వాటర్ ఎక్కువ పోసేకండి, కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా పిండిలాగా కలుపుకొని తీసుకోండి. దీంట్లో ఇంకా మనం కారం ఏమి వేయనవసరం లేదండి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ కారంతోనే సరిపోతుంది. ఇలా కొంచెం గట్టిగానే కలిపేసుకుని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకునే ఈ పకోడీ పిండిని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ఇలా పకోడీలాగా వేసేసుకోండి. మనం తీసుకున్న ఆయిల్కి ఎంత అయితే సరిపోతాయో అంతా వేసేసుకోండి. వేసుకుని ఈ పకోడీ అనేది వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇవి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే వైపుకి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ ఇవి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంట్లో ఉన్న ఈ చిన్న చిన్న ముక్కలు కూడా నీట్గా తీసేసుకుని ఇదే ఆయిల్లోకి ముందుగా మనం కోసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. వాటర్ ఏమీ పడకుండా ఈ వంకాయ ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. వీటిని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వంకాయ ముక్కలు అనేవి మరీ మెత్తగా లేకుండా క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలను కూడా తీసేసుకుని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకునే ఈ వంకాయ ముక్కల ప్లేట్ మీద వేరే ప్లేట్ ఏమీ కవర్ చేయకండి, ఇలాగే ఉంచేసుకోండి. ప్లేట్లో వేసుకుని ఈ వంకాయ ముక్కల్ని ఇలాగే ఉంచేసుకోండి. ప్లేట్ కవర్ చేస్తే కనుక మళ్ళీ ముక్కలు మెత్తబడిపోతాయి. అందువల్ల ఇలాగే ప్లేట్లో ఉంచేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేయించుకున్నాము, పకోడీలు వేసేసుకున్నాము. ఈ పకోడీలను అలాగే ఉంచేయకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ 2 పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెంసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా మధ్య కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా నూనెలో ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీరు ఎంతైతే తినగలరో అంత చూసి వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ మసాలాలన్నీ కొంచెం ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. అలాగే ముందుగా మనం పకోడీలు వేసుకుని వాటిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, ఆ పకోడీలు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి మరీ ఓవర్గా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి, కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ ఓవర్గా ప్రెస్ చేస్తూ కలిపేశారంటే కనుక ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మరీ ఓవర్గా ప్రెస్ చేస్తూ కలుపుకోకండి. కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసుకుని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ అనేది సరి చూసుకోండి. ఒకవేళ ఏమైనా తక్కువైతే కనుక ఉప్పు, కారం ఏమైనా తక్కువైతే వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది, అందువల్ల కొంచెం ఉప్పు వేసుకున్నాను. వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీంట్లోనే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కొంతసేపు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా వేడన్నంలో వేసుకుని తిన్నా, లేదంటే కనుక సాంబార్తో నంచుకుని తిన్నా, లేదంటే ఏదైనా రసంతో నంచుకుని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడాని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు. ఇది ఆంధ్రాలో క్యాటరింగ్ వాళ్ళు తప్పకుండా ఏ ఫంక్షన్కైనా చేసి తిరుగుతారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు లేకుండా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.